వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పద్మశాలీలు అంటే ఒక సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనమని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గురువారం పట్టణ నాజర్పేటలోని ఎన్వీఆర్ కళ్యాణ మండపం నందు పద్మశాలియ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, తెనాలి కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభకు జొన్నల మహేష్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, పద్మశాలీలు అంటే తరతరాలుగా వస్తున్న సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనమని, అగ్గిపెట్టెలో ఒక చీరని పెట్టగలిగే మీరు దారం తెగిన మగ్గంలో మగ్గిపోతున్నటువంటి మాట కూడా వాస్తవమేనని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులను ఆదుకునేందుకు నారా లోకేష్ ఆధ్వర్యంలో ఒక మంచి ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. నేటి ఆధునిక యుగంలో వృత్తి నైపుణ్యం పెంచేందుకు అవసరమైన స్కిల్ డెవలప్మెంట్ వంటి కార్యక్రమాలను తీసుకువస్తామని పెమ్మసాని తెలిపారు. పద్మశాలీల సంస్కృతి సంప్రదాయాలను నిలబెట్టే విధంగా తన వంతు కృషి చేస్తానని చెప్పారు. మీ యొక్క అభిమానాన్ని అభివృద్ధి రూపంలో చేసి చూపుతానని పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఈ పెట్టెలో ఒక చీరని గాని పెట్టగలిగినటువంటి మీరు ఈ రోజున ఒక దారం తెగినటువంటి మగ్గంలా మగ్గిపోతున్నటువంటి వాట కూడా వాస్తవం. కొంతమంది చదువుకొని ఇంజనీర్లు అవుతున్నారు, డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తున్నారు, సక్సెస్ అవుతున్నారు. అది నిజమైన పేదరికం నుంచి బయటపడే విధానం. దాన్ని తప్పకుండా ప్రోత్సహిస్తాం. అయితే మిగిలిన వాళ్ళు ఇక్కడే ఉండి అలా చేయలేని వాళ్ళు, చేనేత పరిశ్రమ నమ్ముకున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి మాట వాస్తవం. కార్పొరేటైజ్ అవటం కానీ, లేకపోతే పట్టణాలకు వెళ్ళిపోవటం కానీ, ఇంటర్నేషనల్ కాంపిటీషన్ అవటం కానీ, స్కిల్ని ప్రాపర్గా అప్గ్రేడ్ అవ్వలేకపోవటం కానీ రకరకాల కారణాలు ఉన్నాయి. అయితే కొద్ది గొప్ప అదృష్టం ఏంటంటే మంగళగిరిలో లోకేష్ గారు పోటీ చేయటం ఒక విధంగా అంటే ఒక్కొక్కసారి ఏంటంటే మనం నెగిటివిటీని కూడా పాజిటివ్గా తీసుకోవాలి. లోకేష్ గారి లాస్ట్ టైం ఓడిపోవటం, ఆయన ఒక కసితో పనిచేయటం, అందరి విధానాలు తెలుసుకోవటం, ఈ రోజున చేనేత కార్మికుల గురించి పూర్తి అవగాహన పెంచుకున్నారు. ఆయన పెంచుకొని ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి చేనేత కార్మికులకి ఏదో ఒకటి చేయాలి అనే దాంతో ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తా ఉన్నారు. ఓట్ల గురించి మనం చేయకూడదు అంటే అటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు మీకే కాదు ఏ వర్గానికి కూడా ఓట్లు వేసుకున్న తర్వాత ఆయన బయటకు వచ్చిన పరిస్థితి లేదు. మిమ్మల్ని కదా ఒక ఎమ్మెల్యేనే తోటే ఆయన మాట్లాడరు, కొంచెం బటన్ నొక్కితే సరిపోతుంది అనుకుంటా ఉన్నారు. ఈ విధంగా 5 సంవత్సరాలు కనుక వదిలేస్తే కొన్ని వర్గాల ప్రజలకి తరతరాల భవిష్యత్తు నాశనం అయ్యేటువంటి పరిస్థితి ఈ రోజున. అయితే మేము మనోహర్ గారు కానీ, నేను కానీ, లోకేష్ గారు కానీ వీళ్ళందరం కూడా మీ ముందు బాధలు విని ఇవన్నీ ఏదో విధంగా చేయగలిగినంత సహాయం చేస్తామని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాను. అనంతరం నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లు ప్రసంగించారు. గత ఎన్నికల్లో స్పెసిఫిక్ గా మన పద్మశాలి కమ్యూనిటీని బాగా టార్గెట్ చేసి వాళ్ళలో ఉన్న ఆ బాధని ప్రభుత్వం నుంచి సహాయం పూర్తి స్థాయిలో రాలేదు అనే ఆలోచన ఏదైతే తీసుకెళ్ళగలిగారో అది దుర్మార్గంగా కేవలం ఓట్ల కోసమే ఉపయోగించాడు. నేతన నేస్తం ఏ విధంగా ఎంత నష్టం జరిగిందో మీ అందరికీ తెలుసు. రీసెంట్గా మన మంగళగిరిలో 3 వారాల క్రితం మీటింగ్ పెట్టి ఎంత పచ్చి అబద్ధం ముఖ్యమంత్రి ఆడాడంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు నిజం మాట్లాడితే మనం ఆశ్చర్యపోవాలి, అబద్ధం మాట్లాడితే మనం ఎవరో కూడా ఆశ్చర్యపోవసరం లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఆ వ్యక్తి ప్రతిరోజు ఏదో మాట్లాడుకుంటూనే ఉంటాడు. స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర యూనిఫామ్ 3 జతలు యూనిఫామ్ సప్లై చేస్తున్నాం ప్రభుత్వం నుంచి. ఆ యూనిఫామ్ మేము నేతల దగ్గర కొన్నాం అని చెప్పి పచ్చి అబద్ధం చెప్పాడు. అంటే యాప్కో ఉంది మనకి హ్యాండ్లూమ్ సెక్టర్లో ప్రోత్సహించడానికి కోసం బడ్జెట్ కేటాయించుకుని తద్వారా నిజంగానే ఆ పని చేస్తుంటే మనం హర్షించాలి. ఎందుకంటే 44 లక్షల విద్యార్థులు ఉన్నారని చెప్పాడు, అది కూడా అబద్ధం. 39 లక్షలే ఉన్నారు మనకి. 44 లక్షల విద్యార్థులకు 3 జతల యూనిఫామ్స్ కుట్టిస్తుంటే ప్రభుత్వం ఎవరికి ఇచ్చారు ఆర్డర్ చెప్పండి? ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికైనా ఇచ్చారా? 5 ప్రముఖ కంపెనీలు, మఫత్లాల్ ఇండస్ట్రీస్, అరవింద్ కాట్సన్, అదేదో పరమ్చంద్ జైన్ అనే ఒక కంపెనీ, ఇంకొకటి డెనిమ్ అనే ఒక కంపెనీ, 5 కంపెనీలకి 670 కోట్ల రూపాయలు వెచ్చించిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారు. అదే 670 కోట్ల రూపాయలు మన నేతల కోసం, మన యాప్కో కోసం, మన రాష్ట్రంలో ప్రోత్సహించడం కోసం
ఇచ్చి ఉంటే ఎంత అద్భుతంగా మనం ఈ రోజున వస్త్రాలు కేవలం మన బడికి వెళ్ళే మన విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో ఎంత చక్కగా మనం చేసుకోగలిగే వాళ్ళం. ఒకసారి ఆలోచించండి మీరందరూ కూడా. అంటే ఇంటింటికి తిరిగి ముద్దులు పెట్టి రకరకాల మాటలు చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పి ఈ రోజున ఓట్ల కోసమే ఆయన మాట్లాడినప్పుడు గత 5 సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. 3 వారాల క్రితం కూడా మంగళగిరికి వచ్చి మరొకసారి ఈ విధంగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారంటే మనం ఏమనుకోవాలి? ఓటు గురించి మన బాధ్యత దేనికంటే ఆ మార్పు అనేది ప్రజాస్వామ్యం నిలబెట్టడానికి కోసం నిజాయితీగా ఎంతోమంది ఎంతో ఆశాజనకంగా చూస్తున్న పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో. ఎంత కసిగా ఎంత బాధతో ఉన్నారో ఎంత బాధ్యతగా భావిస్తున్నారో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో మీరందరూ కూడా గమనించాలి. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పద్మశాలి సంఘీయులు పాల్గొన్నారు. నెల 15 రోజుల నుంచి ఏ రకమైనటువంటి ఎన్నికల ప్రసంగాలు ఏ రకంగా ముందుకు తొలి అడుగు వేస్తూ ఇది తొలి అడుగే కానీ మళ్ళీ అడుగు ఉండదు అని చెప్పడానికి చేసే ప్రయత్నం మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. పద్మశాలీలు అంటే మన ప్రాంతంలో వారికి ఏమని పేరు ఉంటుందంటే విశాల హృదయాలు, ఆత్మీయ భావంతో కూడినటువంటి నెమ్మదస్తులు అనే భావం. వ్యాపార పరంగా కానీ వృత్తిపరంగా చూసుకుంటే ఈ యొక్క ప్రభుత్వం ఈ 5 ఏళ్ల కాలంలో పెద్దలు మరి ఏం మాట్లాడారో నాకైతే తెలియదు, కానీ మనం ఇక్కడ జీవనం కొనసాగించే వ్యక్తులకి ఎక్కడో ఏదో రకంగా స్థిరపడి బాగున్న వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు, కానీ తెనాలి నియోజకవర్గంలో జీవించే పద్మశాలీలకి ఈ ప్రభుత్వం వల్ల ఈ 5 ఏళ్లలో ఏ ఒక్క అవకాశం ద్వారానే సరే మన జీవన విధానం కానీ మన జీవితాల్లో నిజమైన వెలుగును కానీ ఈ ప్రభుత్వం ద్వారా ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే నేనేం మాట్లాడను, చూడలేదని చెప్పి 100కి 100 పాళ్ళు నమ్మే వ్యక్తులు నేను ఒక వ్యక్తి. అంటే మనం ఆ రోజున ఏం చేసామనే దానికి చాలా ఉన్నాయి. ఆ రోజున ఈ యొక్క చేనేత పరిశ్రమ దెబ్బతింటా ఉంటుంటే అనేక రకాలుగా మనం సంస్కరణలు తీసుకొచ్చినటువంటి నాయకత్వం తెలుగుదేశం పార్టీదని చెప్పి మీకు మనం చేస్తాం. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కానీ లేకపోతే విభజించి పడిన తర్వాత కూడా ఎన్నో కార్యక్రమాలు మనం చేపట్టమే కాకుండా మీకు ట్రైనింగ్ ఇప్పించాలని ప్రయత్నించాం, ట్రైనింగ్లో సబ్సిడీలు ఇవ్వాలని ప్రయత్నించాం, అంతేకాకుండా నూలు ఏ రకంగా మీకు సబ్సిడీ మీద రావాలని ప్రయత్నించాం. రకరకాలుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈ వృత్తిని కాపాడలేనటువంటి పరిస్థితికి వచ్చింది ఈ యొక్క ప్రభుత్వ కాలంలో అనేది మాత్రం వాస్తవం. ఇవాళ చేనేత వృత్తిలో కొనసాగే వాళ్ళకి మన నియోజకవర్గంలో ఎంత సహాయం వచ్చిందో ఒకసారి చెప్పానండి. 74 మందికి వచ్చింది అని చెప్పి నాకు తెలిసినంతవరకు. కట్టుకున్న ఇల్లుని ఏదైనా మనకి కేటాయించారంటే కేటాయించలేకపోయారు. ఇవాళ వీళ్ళు ఇచ్చిన డబ్బులతో మనం ఇల్లు కట్టుకోవాలి, ఇళ్ల స్థలం ఇచ్చారంటే ఎక్కడో ఇచ్చారు. మనం పట్టణంలో జీవనం కొనసాగిస్తూ ఉన్నాం. ఎన్నో రకాలైనటువంటి వీళ్ళు చెప్పిందే మనం వినాలి, దాని గురించి ఏం మాట్లాడకూడదు. ఏమిటండి ఇదే అంటే మనం ప్రశ్నిస్తే చెప్పేదానికి ఎవరు లేరు. అక్కడ ప్రశ్నించడానికి వీల్లేదనే పరిస్థితి వీళ్ళందరికీ ఉందంటే వీటి గురించి మనం ఆలోచించాలి. అసహనంతో మనం జీవనం చేస్తూ ఉన్నాం, అభద్రతతో మనం జీవనం చేస్తూ ఉన్నాం. ఇలాంటి జీవనం మనకు అవసరమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రాజ్యాంగబద్ధంగా మనకి ఇచ్చిన హక్కుల్ని ఏ రకంగా కాపాడలేకపోగా నియంత్రిత పోకడతో మన గొంతులో నుంచి మాట రాకుండా గొంతు మీద కాలు తొక్కే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది మనకు చాలా స్పష్టంగా కనపడే అంశం. ధనస్వామ్యాన్ని బద్దలు కొట్టండి, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి అని జై భారత్ జాతీయ కార్యదర్శి లోక్నాథ్ అన్నారు. పట్టణ దేవి చౌక్ లోని ప్రజా ఉద్యమాల నిర్మాణ కార్యాలయంలో జస్ట్ ఓట్ క్యాంపెయిన్ లో భాగంగా సిగ్గు లేదా 7తో సమానం పోస్టర్ల ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా జై భారత్ జాతీయ కార్యదర్శి లోక్నాథ్ మాట్లాడుతూ సామాన్య ప్రజలు, అణగారిన వర్గాల ప్రజలు ఎన్నికల్లో పోటీ చేయాలంటే సాధ్యం కాని పరిస్థితి ఉందని, ఎన్నికలు కొంతమంది పెత్తందారులు బడాయి బాబుల సొత్తుగా మారిందని దీనిని అడ్డుకోవాలని కోరారు. సామాన్య ప్రజలు, అణగారిన వర్గాల ప్రజలు చట్టసభల్లో అడుగు పెట్టాలంటే ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని నిర్మూలించాలని, అలా జరగాలంటే నిజాయితీగా ఓటు హక్కుని వినియోగించుకోవాలని, డబ్బులు తీసుకోకుండా ఓటు వేయడం ద్వారానే ఎన్నికలను ప్రజాస్వామీకరించుకోగలమని అన్నారు. గత 20-22 సంవత్సరాలకు పైగా ఎలక్షన్లో ఓటును అమ్ముకోవద్దు అనేటువంటి దాని మీద చాలా భిన్నమైనటువంటి స్థాయిల్లో ప్రచారం నిర్వహిస్తూ ఉంది. జయభారత్ ఏం చెప్తా ఉందంటే ప్రపంచ దేశాల్లోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అనేటువంటిది భారతదేశం గర్వంగా చెప్పుకునేటువంటి ఈ రోజులలో
ఇవాళ ఎన్నికలు ఎట్లా జరుగుతూ ఉన్నాయంటే కొన్ని సామాజిక వర్గాలు అలాగే పేదవాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళ పోటీ చేసేటువంటి పరిస్థితులు ఇవాళ మృగ్యమైపోతూ ఉన్నాయి. ఇది డబ్బున్నటువంటి వాళ్ళు ఆడేటువంటి ఒక గేమ్గాను అలాగే వాళ్ళ సంపదని పెంచుకునే ఒక వ్యాపారంగాను దీంట్లో పెట్టుబడి పెడుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి పెను సవాలుగా మారింది. కాబట్టి ప్రజల్ని అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఏమని అంటే వాడు 100 కోట్లు నొక్కేస్తున్నాడు, అది మన డబ్బే. ఇవాళ 1000 రూపాయలు తీసుకుంటున్న ఓటుకి లేదా 2000 తీసుకుంటున్న ఓటుకి కానీ నీ ఇనపెట్టి తాళం 1000-2000 తీసుకొని నువ్వు వాడికి ఇస్తూ ఉన్నావు. వాడు 1000 కోట్లు నొక్కేస్తున్నాడు, ప్రజాధనం లూటీ అవుతుంది, అది ప్రజల సొమ్ము అనేటువంటి స్పృహ ఇవాళ ప్రజలకి దాంట్లో వాళ్ళు ఇన్వాల్వ్ కావడం అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంది స్పష్టంగా. కార్యక్రమంలో ప్రజా ఉద్యమాల ఐక్య సంఘటన నాయకులు కార్యకర్త శివప్రసాద్, సామాజిక కార్యకర్త నండూరి నారాయణరావు, జై భారత్ ముస్లిం రివల్యూషనరీ కో కన్వీనర్ ఖదిగ్నాసి రెహమాన్, జై భారత్ జస్ట్ ఓట్ రాష్ట్ర కార్యదర్శి మీసాల రాము, ఒంగోలు జిల్లా కన్వీనర్ సాలార్, తిరుపతి జిల్లా చీఫ్ కన్వీనర్ విజయ్ కుమార్, ప్రజా ఉద్యమాల ఐక్య సంఘటన నాయకులు రావూరి శివ, కృష్ణ, స్థానిక సభ్యులు జి ప్రసాద్, వి శ్రీనివాస్, టి శ్రీనివాస్, ప్రేమ్స్ చంద్ తదితరులు పాల్గొన్నారు. సమాజంలో డబ్బులు పంచుతున్నాడంటే తిరిగి రెండింతలు సంపాదించుకోవటం కోసమే ఓటుని డబ్బులు పంచడం జరుగుతుంది. ప్రజలకి ఓటు విలువ గురించి ఓటు వేసేటప్పుడు డబ్బులు పంచే అభ్యర్థిని రహస్యం వ్యక్తిగత నిర్ణయంతో పక్కన పెట్టి ఆలోచించగలగాలి. సమాజంలో కులాన్ని గుర్తు చేసి ఓటు అడుగుతున్నాడంటే మనందరం ఏదో కులంలో ఉండుండొచ్చు. కులం పరిమితి హౌస్కే పరిమితం కావాలి. కులాన్ని బేస్ చేసి ఓటు అడుగుతున్నాడంటే మన అందరినీ సరిసమానంగా ఎలా చూడగలడు? సో కులాన్ని బేస్ చేసి ఓటు అడుగుతున్నాడంటే అతను మన ఓటు పొందటానికి అనర్హుడు. అట్లాగే మతం, సమాజంలో ఇప్పటి వరకు 70 ఏళ్ల నుంచి ఓటు కులం, ఓటు మతం, ఓటు ప్రాంతం, ఓటు నాయకారాధన, ఓటు వీరారాధన, ఓటు చిహ్నం, ఓటు బంధుత్వం, ఓటు కృతజ్ఞత, ఇట్లా ఓటు విలువ గురించి 70 ఏళ్ళ నుంచి రాంగ్ ట్రాక్లో నడుస్తున్నది. మళ్ళీ ఓటు విలువ గురించి రైట్ థింగ్ ఆలోచన ఇంకో 100-150 ఏళ్ళకి డెమోక్రసీ ఉన్నంతకాలం పలు సంస్థలు ఓటు విలువ గురించి నేర్పుతున్నట్లయితే పర్సంటేజ్ పెరుగుతుంది. వేమూరు నియోజకవర్గంలో గురువారం భారీ సంఖ్యలో మాజీ మంత్రి నక్కానంద్ బాబు సమక్షంలో వైసీపీ నుండి టీడీపీలోకి చేరికలు జరిగాయి. వేమూరు మండలం జంపని గ్రామం నుండి వైసీపీ పార్టీని వీడి 15 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. చుండూరు ఇజ్రాయెల్, చుండూరు సత్యం, చుండూరు ప్రభాకర్, చుండూరు రవి, చుండూరు ప్రసాద్, చుండూరు రాజశేఖర్, చుండూరు విజయబాబు, పాపా బత్తిని వెంకటేశ్వర్లు, అమర్తులూరి శ్యాంబాబు, బొల్ల గోపాలరావు, బడుగు ఆదియలు టీడీపీలో చేరారు. తెలుగుదేశం పార్టీలోకి చేరిన వారికి మాజీ మంత్రి నక్కానంద్ బాబు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అదేవిధంగా వేమూరు మండలం చావలి గ్రామం నుండి వైసీపీ పార్టీని వీడి బీసీ గౌడ సామాజిక వర్గానికి చెందిన 15 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. తెలుగుదేశం పార్టీలోకి చేరిన వారికి మాజీ మంత్రి నక్కానంద్ బాబు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చుండూరు మండలం మండూరు గ్రామం నుండి వైసీపీ పార్టీని వీడి ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన 15 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఎక్స్ ఎంపీటీసీ నాలం సుధీర్, పామర్రు ప్రసాద్, పొట్లూరి ఏడుకొండలు గాలి శ్రీనివాసరావు, పొట్లూరి శ్రీను, అద్దూరి వెంకటేశ్వర్లు, కొమరగిరి సత్యనారాయణ, పొట్లూరి పోలయ్య టీడీపీలో చేరగా వారికి మాజీ మంత్రి నక్కానంద్ బాబు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.